ఇందిరాగాంధీ మీద పాట పాడితే చెప్పినా కదా! సువర్ణ కంకణం ప్రజెంటేషన్ చేసిందాయనకు. అట్లాంటి మీరు, అట్లాంటి ఆయనకు ఒక పార్టీ ముద్రేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగినా. మరి దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటాడనేది ఇంక రాలే. సేమ్ వేమ కళాకారుడికి ఈ ఈ ష్ ఈ బాధలు, ఈ శోకాలు, ఈ గోసలు ఇప్పరించాలి గాదు. అంటే ఎట్లుంటదంటే రాజకీయానికి, కళారంగానికి నాకు అనుకూలంగా ఉంటేనేమో ఉండు. లేకపోతే నీకు వ్యభిచారి అని ముద్రేస్తా. అన్న చందంగా మారిపోయినాయి ఇయాల. దౌర్భాగ్య పరిస్థితులమ్మా ఇవి. నేను చెప్పిన కళాకారుడు కడుపు తిప్పల కోసం, పొట్ట తిప్పల కోసం ఎవరివిస్తే వాళ్ళ దగ్గరికి పోతాడు. తన గాత్రం ఉంటే గాత్రదానం చేస్తాడు. లేదంటే నృత్యం ఉంటే నృత్యదానం చేస్తాడు. ఏదో విధంగా తనకు తోచిన విధంగా నువ్వు పిలిచినావు కాబట్టి వస్తాడు, సేవ చేస్తాడు. 4 డబ్బులు నువ్వు ఇస్తే తీసుకొని పోతాడు. డబ్బులెగ్గొట్టే వాళ్ళే చాలామంది ఈ రోజుల్లో మనకు తెలుసు. కానీ నా పార్టీకి చేయలేదు గాబట్టి, నువ్వు ఇంకో పార్టీ ఆయనవు గాబట్టి, మా పార్టీలో ఏముంటాయమ్మా కళాకారులకు? ఎవరు పిలిస్తే రాజకీయంతో సంబంధం లేదు ఏముంటది? కళాకారులకి.